ఆగో ఏమైందేమో ఇంకా పన్నది. లే ఏమో పొద్దేకేదాకా ఇంతసేపు అన్నదేంటి? లే నువ్వు అంటే పని అంతా ఎవరు చేయాలనుకుంటాను? లే నడు లే. ఏమాయే నిమ్మలా కూర్చున్నావు? ఆడ గోళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఊడ్చేది ఉంది, ఎక్కడి పని అక్కడ పెట్టి నిమ్మలా కూర్చున్నావేంది? ఆ పని అంతా ఎవరు చేయాలి? సాతనైతే లేదే, మోకాలు పాడగా బాగా నొత్తాను. చేత తీయ నిమ్మలంగా. ఏంది నిమ్మలంగా చేస్తావా? ఏమో ఎక్కడి పని అక్కడ ఉన్నదని నేను చెప్తాండి, ఏమో నిమ్మలంగా చేస్తానంటానేంది? మందందరు చూడాలి, పొద్దెక్కినాక నువ్వు పని చేయాలి, అందరు కూడా పని చేపిస్తాను అత్తతో అని అనుకోవాలన్నా సక్కగా లేచి ఎవరు లేవకుండా పని చేయి. లే పోతా నాగే. లక్ష్మి ఏంది? చాయ్ అయిందా బిడ్డ? గింత పోసుకరా. ఏంది నీకు ఇంత పొద్దుగాలే ఛాయ్ కావాలా? ఎక్కడి పని అక్కడనే ఉన్నది, ఇంట్లో పనే కాలేదు. ఛాయ్ పెట్టవా బిడ్డ అంటారవా? కడుపు కొట్టుకపోతుందా? ఆగరాదు. నీ కొడుకు పోయి దుబాయ్లో ఉండే, కూరగాయలు పోయి హాస్టల్ ఉండే. ఎవడు తెచ్చి పాలు పోసిండు, ఎవడు పోయి పాల ప్యాకెట్ తెచ్చి ఇచ్చిండు? ఎక్కడి పని అక్కడ పెట్టి ఛాయ్ కావాలంటే మాకు పొద్దుగాలే ఆగుతలేదా కడుపు? అయ్యో ఏంది బిడ్డ గట్లా మాట్లాడతాను? ఇంట్లో పనంతా నేనే చేసిన కాదు, ఇంత చాయ్ బొట్టు పోయి బిడ్డ పానం అంతా గవర్ అవుతుంది. పొద్దుగాలే లేచి పనంతా చేసి షుగర్ ఉండే పానం అంతా తిరిగినట్టు అవుతుంది. ఇంత చాయ్ బొట్టు పోయి బిడ్డ. పోయినోడు పోయిండు, నిన్ను తీసుకుపోయినా అయిపోవు. నా మొగడు ముండ కొడుకేమో పోయి దుబాయ్ లో పడ్డాడు. నిన్ను నా గండని అంటగట్టిల్లు చేసి చేసి నా రెక్కలు బొక్కలు ఈడ్చుకొత్తానే. మాగ చేసి అగ్గి తగులుతావు. వినీత ఏం చేస్తాను? ఇవో పోయి అంటూ పెడతాను అత్తమ్మ. ఎందుకు ఇట్లా వచ్చినావు? మీ షర్టుకు మైదాకు ఉన్నదా? మైదాకు తెంపుకోవాలి. తెంపుకుంటేవి గాని ఇంతకు ఎటు పోతాను అత్తమ్మ? ఇప్పుడు రేపు రాకెట్ల పండుగ కదా, మైదాకు పెట్టుకొని మా అన్నకు రాకెట్లు కట్టేస్తా. అవునా? రేపు రాకెట్ల పండుగ, నేను మర్చిపోయిన అత్తమ్మ. గట్లెట్లా మర్చిపోయినా పొల్ల, మీ అన్నకు రాకెట్లు కట్టవా? నాకు ఆదికి లేదు అత్తమ్మ. అన్న ఎక్కడున్నాడు? అన్న పోయో దుబాయ్లో ఉండే. అన్నీరుంటేనో ఏ పండుగ ఎప్పుడు వస్తుంది ఏందనేది ఆదుకుండేది. అయ్యో దుబాయ్ వేయండా? నేను ఇక్కడ ఉన్నాను అనుకున్నా. సరే నేను మైదాకు చెప్పుకుంటా. అరే ఇలా పని బాగా అయిందిరా. ఆ తిండేమో తినప్పుడు అయితే లేదు, సప్పటి తిండి ఏం తిన్నా నోటికి రుచి అంతలేదా. అది తినుకుంటే చేస్తే పానం అంతా టీలా కావాలి. కాళ్ళకి లేదు కూర అనుకుంటాను. వెళ్ళదియాలి ఇక ఊరు విడిచిపెడితే ఇక పిల్లలను తల్లిదండ్రులు అందరిని విడిచిపెట్టుకొని ఇంత దూరం వస్తుంది. ఇక తప్పుతుందా మరి? అప్పుడేమో బాగుండే, అది తెరపడానికి పైసలు సంపాదించుకొని పోతేనే
ఆడేమన్నా మరి వీలు ఉంటుంది. అవురా నిజంగా ఎట్లున్నా తినుకుంటే చేయాలి, తినకుంటే చేస్తే మళ్ళీ ఏమైనా అయితే అద్దు. సరే హలో హలో రజిత, ఏం చేస్తానవే? ఏం లేదే. బాగున్నావానే? బాగున్నా, నువ్వు బాగున్నావా? బాగున్నానే. రేపు పండగనే. అవునా? ఏం పండుగ? రాకిట్ల పండుగ మర్చిపోయినావానే? నాకు అన్న నా తమ్ముడ రాఖీ కట్టడానికి. నా మూడు పోయి దుబాయ్లో ఉండే ఏ పండుగ చేసుకుంటలేనాయే. ఇక రాకిట్ల పండుగ అయితే ఏమున్నది, ఏ పండుగ అయితే ఉన్నది. ఇటు అన్నదమ్ములు లేరు, ఇటు మొగోడు లేడు. ఏ పండుగ అయినా సంబరం లేదు, సంతోషం లేదు. ఏం చేయమంటవే? రేపు రాకిట్ల పండుగ. నా కొడుకు ఉండేది ఉంటే నా బిడ్డ నా కొడుకు రాఖీ కట్టడానికి నా ఇంటికి వచ్చేది. నా కొడుకేమో దేశంలో ఉండే, నా బిడ్డ నా ఇంటికి ఎప్పుడు వస్తుంది? నేను పోదామంటేనేమో నాకు సాతనైతే లేకపోయే. నా బిడ్డను చూడబుద్ధి నాకు పానం అంతా కొట్టుకుంటుంది. ఒకసారి నా బిడ్డకు ఫోన్ చేయమంటే నా కోడలు, నా బిడ్డతో మాట్లాడుతున్నా నా పానం తూర్తి అవుతుంది. నా కొడుకు ఇక్కడ లేకుంటేంది, నా బిడ్డ నా ఇంటికి వస్తుంది, నన్ను చూసి సంబరపడుతుంది. దాన్ని చూసి నేను సంబరపడతా. చేయమంట. లక్ష్మి, సరేనే ఉంటానా. లక్ష్మి సరే. ఏందత్తమ్మా? ఒకసారి నా బిడ్డకు ఫోన్ చేయి. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసుడు? రాకిట్ల పండుగ అంటాను కదనే, దానికి ఫోన్ చేసి రమ్మంట. నీ కొడుకే ఇక్కడ లేకపోయే. రాకెట్లు తీసుకొచ్చి ఎవరికి కడుతుంది నీ బిడ్డ? అయ్యో గట్లంటానవేందే? రాకెట్లు కట్టకుంటేంది, నా బిడ్డను చూడబుద్ధి అవుతుంది, పానం కొట్టుకుంటాంది. అబ్బో, పానం కొట్టుకుంటాంది. నీ కొడుకు ఉండగా వచ్చింది, ఎన్నంటే అది పట్టుకొని పోయింది. అన్ని తీర్ల తిన్నది, అన్ని తీర్ల తీసుకుపోయింది. ఇప్పుడు వచ్చి ఏం తీసుకుపోతుంది? ఎవరున్నారు పెట్టడానికి? అయ్యో గట్లెందుకు అంటానవే? నా బిడ్డను చూడబుద్ధి అవుతుంది, అందుకే ఫోన్ చేయమంటానా. నీకు తిండి పెట్టుడే దండగంటే ఇంకా నీ బిడ్డను రమ్మంటావు. ఇప్పుడు నీ బిడ్డతో ఎవరు చేసి పెట్టాలి? అయినా నీ కొడుకు దుబాయ్ నుంచి కట్టలు కట్టలు పంపిస్తానని మీ అందరికి వేసుకుంటుంటా, పెట్టుబోతలు పెట్టుకుంటుంటానా? ఫోన్లో ఏం సపడేకుగా. ఏందే గట్లంటాను? నా బిడ్డ ఏం పెట్టమని అడిగిందే? ఏంది అసలు నీ బిడ్డకి ఏం తక్కువైంది? అసలు మీరు కన్నందుకు ఏం చేసిండు? లక్షలు లక్షలు అప్పులు చేసి నీ బిడ్డను సావలేదు, లగ్గం చేసి మంచిగా. నీ కొడుకును అప్పుల పాలు చేసినావు, మమ్మల్ని బుచ్చగాలని చేసినావు. నీ కొడుకు దుబాయ్ లో, నా పొరగాళ్ళ హాస్టల్లో, నేనేమో ఇక్కడ. ఇంకా ఏం తక్కువైందని మాట్లాడతావా? ఏం తక్కువ చేయలే, అన్ని బరాబర్ చేసినావు. నీ బిడ్డకు మమ్మల్ని బుచ్చగాలని చేసి రోడ్డు మీద వేసినావు. అయ్యో అయితే బిడ్డ ఏదో నా బిడ్డ అని పానం కొట్టుకొని ఫోన్ చేయమన్నా. సరే చేయకుంటే కొడుకు కన్నా ఫోన్ చేయ. వాంతో మాట్లాడక వారం 10 రోజులు అవుతుంది. ఆయనకు అక్కడ ఏం పని పాట లేక అవ్వతో ఎప్పుడు మాట్లాడతా అని ఫోన్ చేసుకుంటా కూర్చుంటాడు. ఇక ఏమైనా పని ఆ పాట ఏం పొద్దు నీకు? ఊకే బిడ్డతో మాట్లాడతా, కొడుకుతో మాట్లాడతా, ఫోన్ చెయ్యే అంటది. తిని కూసోబుద్ధి కదా నీకు? ఫోన్ లేదలే సడేవా. ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తా. మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తాళ్ళు. అగో ఈయనే. హలో హలో, ఏం చేస్తారే? అవగిట్లా మంచిగా ఉన్నదా? అందరం మంచిగానే ఉన్నాం. నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నానే. అవు అని పొలాల దగ్గరికి వేచినావా? మొన్న పైసలు పంపుతుంది కదా, అలా బుక్కులు బట్టలు కొనిచ్చినావా లేదా? పోయి అన్ని కొనిచ్చి వచ్చినాయ్యా. మేడము హాస్టల్ ఫీజును స్కూల్ ఫీజు కట్టమన్నది. నువ్వు పంపిన పైసలు పుస్తకాలకు బట్టలకే సరిపోయినాయి. వచ్చే నెల కడతానని చెప్పొచ్చినయ్యా. సరే తీయే, వచ్చే నెల ఏదో తిరిగి చేసి పంపిస్తుంది. అవు అని ఒకసారి అవ్వకు ఫోన్ ఇయ్యే. బగ్గరోలే మాట్లాడక ఒకసారి మాట్లాడుతీ. మీ అమ్మ నాయ్యా ఇప్పుడే పక్క పొండి సారొక్కళ్ళ ఇంటికి పోయింది. అగో కొడుకు ఫోన్ చేసి అనే ఇది అంతో మాట్లాడక బాగా రోజులు అవుతుంది. ఎవరాళ్ళు? పక్క పొండి మళ్ళకొచ్చిందయ్యా. సరే మేము మంచిగానే ఉన్నాం, నువ్వు మంచిగా ఉండు. సరేనే, మంచిగా ఉండరు మరి. సరే మరి.
కొడుకుతో మాట్లాడిపిస్తే అయిపోవు కాదే. ఇక నువ్వు గంటలు గంటలు ఫోన్ మాట్లాడుకుంటుంటే బ్యాలెన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక ఆయన చేసిన పైసలన్నీ బ్యాలెన్స్ వేయించుకోవడానికే సరిపోతాయి. ఇక ఫోన్ మాట్లాడుకుంటాడు. ఇప్పటికే నువ్వు చేసిన అప్పులన్నీ కట్టలేక ఆయన అక్కడ ఉన్నాడు. ఈ అప్పులు తీరేది అన్నాడు, ఆయన వచ్చేది ఎప్పుడు మేము మంచిగా ఉండేది అన్నాడు. పోయి ఇక్కడ నుంచి ఇక చాలు గాని ఏందో ఫోన్ మాట్లాడుతున్నట్టు ఈమె. అరే ఏమైందిరా ఇంకా తయారు కాలే? అక్కడ బస్ వచ్చి ఆగింది. అక్కడ ముదురు లొలి పెడితే నిన్ననే లేట్ వస్తారు ఏందని చెప్పాడు. నీ దగ్గర ఉడుకులేదు పలకలేదు. అగో ఏమైందిరా? ఏం లేదురా, ఇలా రాఖీ పండుగ గదే ఆలోచిస్తాను. ఆ తర్వాత మాట్లాడుకుందాం పా. బస్ వచ్చి ఆగిందాడ. అక్కడ ముదురు లొల్లి పెడతాడు. నీకు ఎరికైనా ముచ్చటేనే. సరే పా. ఈ పోరు ఉన్నదో. లావణ్య లావణ్య. పెద్దమ్మా. అయ్యో గాడున్నవానే, ఏం చేస్తానవే? ఏం లేదు పెద్దమ్మా, కూర వండడం కోసం దొండకాయలు ఏరుతాన్నా. ఏంది పెద్దమ్మా ఇట్లా వచ్చినావు? అదా బిడ్డ, చెల్లెకు ఫోన్ చేస్తావేమో అని వచ్చిన. వదినని చేయమంటే వదినే ఎటు పడితే అటే మాటలు మాట్లాడుతుంది. నన్ను చూస్తలేదు, పువ్వు కూడా చక్కగా పెడతలేదు. మరి అన్నకు ఫోన్ చేసి చెప్పపోయాను. అయ్యో అన్నకు ఫోన్ చేస్తే ఏమన్నా ఉన్నదా బిడ్డ? వాడు ఈ ముచ్చట్లని చెప్తే వాడు అక్కడ పని చేస్తాడా? పని మనసులో పడుతుందా? చెల్లె నెంబర్ అయినా చూడు. చెల్లె నెంబర్ ఇది. చెల్లెకు ఫోన్ చేయి. సరే పెద్దమ్మ, ఫోన్ తీసుకొస్తా. ఇగో చెల్లెతో మాట్లాడు పెద్దమ్మ, ఫోన్ రింగ్ అవుతుంది. మరి నాకు పని ఉన్నది, నేను దొండకాయలు తెంపుకుంటా పెద్దమ్మ. హలో బిడ్డ. అమ్మా మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నాను. ఇలా రాకిట్ల పుణ్యం కాదు బిడ్డ, ఇంటికి రారాదు బిడ్డ, నేను చూడబుద్ధి అవుతాను. నేనొచ్చి ఏం చేయాలనే అమ్మా? రాకెట్ కట్టడానికి అన్న ఉన్నాడా ఏమన్నా? అన్న పోయి ఎక్కడో దేశంలో ఉండే, వచ్చి ఏం చెయ్యాలే? నాకు కూడా యాదికి లేదు పండుగని. ఇంకా అత్తమ్మ వచ్చి చెప్తే తెలిసింది నాకు కూడా. గట్లంటానవేంది బిడ్డ? అన్న లేకపోతే ఏంది? నేను లేనా బిడ్డ? ఇంటికి రావా నన్ను చూస్తానికన్నా? నాకు కూడా నేను చూడాలని పానం కొట్టుకుంటుంది అమ్మ. కానీ ఏం చేయాలి? అన్న లేకపోయినా వదిన ఉన్నదని అద్దాం అనుకుంటే వదినే అత్త అస్సలు ఓర్వదాయి. వచ్చి నిన్ను బాధ పెట్టుడు ఎందుకు, నేను బాధపడ్డేందుకే? అయ్యో గట్లంటానవేంది? వదిన గురించి మనకు తెలియదా బిడ్డ? అది గట్నే వదులుతుంది, దాని మాటలు ఏం పట్టించుకోకు. నాకు నిన్ను చూడబుద్ధి అవుతాను బిడ్డ, పానం కొట్టుకుంటాను. నేను అద్దామంటేనేమో నాకు కాళ్ళు పాడుగా నొప్పులు, నడవత్తలేదు, చేతిలో రూపాయి లేదు. రా బిడ్డ నువ్వే. సరే తీ అమ్మ, అత్తతి. ఇక ఎవలేనన్నా నీకు తప్పదు నాకు తప్పదు కదనే, పడాలి. సరే పందిరినాక అత్తతి. సరేనే ఉంటా మరి. ఇవ్వలే వాళ్ళు మా అమ్మ ఏంటిదట? ఇలా రాకెట్ల పండగ కదా, రమ్మంటాను నన్ను. అరే పోయేం చెప్తావే, మీ అన్న లేడు కదా? మా అన్న లేకుంటేంది, మా అమ్మ ఉన్నది కదా. మా అమ్మకు నన్ను చూడబుద్ధి అవుతుందట. పోతావానే? పోతా, నాకు కూడా పానం కొట్టుకుంటాంది, చూడబుద్ధి అవుతుంది. బాగా రోజులు అవుతుంది కదా. అరే మా చెల్లి వస్తుంది కదా ఇప్పుడు. సరే రాని, మీ చెల్లెత్త నువ్వు కట్టించుకోరాదు. ఉండవా మా చెల్లె చోరు లేకపోతే ఎట్లుంటది? సరే మీ చెల్లి వచ్చినాక రాకెట్ కట్టినాకనే పోతుంది. సరే ఓకే దా, నేను దింపుతుంది మా చెల్లె కట్టినాక. సరే నేను వాడు 2 రోజులు ఉండొచ్చు. సరే. అరే ఈ నెల నీ పైసలు నాకు నాయి నీ కలిపి ఇంటికి పంపుతా. వచ్చే నెల నాయి తీసుకో, సరేనా? సరే. అరే ఇంకా 2 సలాకాలు కావాలి కదా, ఎడున్నాయి అవి? ఒకడు ఉన్నాయి అంటే మర్చిపోయచ్చు, నువ్వు రాగా తెచ్చుకోలే.
అన్నా 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 అసలు ఏమైందిరా చక్కగా తిండి తింటలేవు ఏమున్నా కానీ అంత రంజు రంజే ఉంటాను అసలు ఏం ఆలోచిస్తాను ఏంది ఇంత ముందు కూడా అంటే అరే పైసలు ఈ నెల మా ఇంటికి పంపుతాను నేను దానికి కూడా ఇస్తానని చెప్తి అసలు తినకుండా పని చేస్తే ఎట్లుంటుంది ఇట్లా కాకపోతే ఎట్లయితే దేశం కానీ దేశం వచ్చి ఇంట్లో విడిచిపెట్టి 5 సంవత్సరాలు అవుతుంది నేను అక్కడ ఉన్నప్పుడు చిన్నప్పటి చెల్లి ప్రతిసారి నా చెల్లె రాఖీ కట్టను సంవత్సరం వెళ్ళేదిరా వీడికి వచ్చిన కాదు సరి నా చెల్లె రాఖీ నేను రోజుకుంటాను ఇలా రాఖీ పండుగరా అందుకే 2-3 రోజుల నుంచి మనసులో పడతలేదు అదే ఇంటికాడు ఉంటే నా చెల్లె రాఖీ కడుతుండరా రాఖీ కడుతుండే ఒక్క చెల్లెరా కళ్ళలో కనబడుతుంది నా చెల్లె నా చెల్లె ఎంతో బాధపడుతున్నారు నా గురించి రాఖీ కట్టకపోతే నా బాధ అంతా కదేనా కదా ఏం చేస్తామా అట్లనే ఏం చేయాలరా బాబు దేవుడికి ఇట్లా రాసిన రాత రంది ఏం పెట్టుకోకండి ఊకో ఏం చేస్తాం మరి ఇంటికాడ పరిస్థితులు అట్లున్నాయి ఇక్కడ పని చేయని అయితే మరి అక్కడే లేదు అమ్మా ఇప్పుడే వస్తాను బిడ్డ మీ బాబు నన్ను ఎక్కడ కాదని చేసిపోయింది కాదు బిడ్డ నాకు కొడుకో బిడ్డ అయినందుకు మీ అన్ననేమో దేశం ఉండే ఆయనకి రాఖీ కట్టకుంటాయినావా బిడ్డ నాకేమో నిన్ను చూడబుద్ధి అయింది ఫోన్ చేయించవలే అబ్బా నచ్చను మీ అన్ననేమో రాఖీ కట్టించుకొని గిక్కలేకపోయే నాకేమో రాఖీట్ట పండుగ కరువైంది కాదు బిడ్డ కాదు బిడ్డ ఏడుకు ఇప్పుడు వస్తానమ్మా ఇప్పుడే వస్తానమ్మా మంచుకున్నావా నువ్వు మంచిగా కూర్చో పండుగ నాడు అన్నకు సంబరంగా రాఖీ కడతాం అనుకుంటే వాడేమో దేశంలో ఉండే తోడబుట్టిన వాళ్ళందరూ సంబరంగా పోయి రాఖీలు కట్టుకోవాలి నా కొడుకు భాగ్యం లేక వాడు దేశం పోయి ఉన్నాడు ఈ అప్పులు పాడుగాను అప్పులు చేయబట్టి వాడు కలరని దేశం బాయే నా బతుకు పాడుగాను ఈ చోటు బతుకు ఎవరికి రావద్దు బిడ్డ అని ఏంది ఎవరో ఏడుస్తాలేంది అయిపో బిడ్డ అమ్మ ఊకోయే అవును నిన్ను కొండపోయిన అయిపోవు పీడబోవు అయినా ఇంటి ముందర కూర్చొని ఎవరు చచ్చిందని ఎడతాళ్ళు ఎందుకు ఎడతాళ్ళు ఓ ఒకటే శోకం పెడతాళ్ళు వదిన మంచుకున్నావా మంచిగానే పాడైనా ఇంతకి నువ్వెందుకు వచ్చినట్టు ఇలా రాకిట్ల పండుగ కాదే నా బిడ్డ నన్ను చూసిపోతాను వచ్చింది ఏంది నిన్ను చూడటానికి వచ్చిందా ఏమైంది నీకు ఏమో ఆఖరి చూపు చూడటానికి వచ్చినట్టు చెప్తాళ్ళు మొత్తమే అయ్యో వదినే నేను రాకిట్ల పండుగ నచ్చిన ఏంది రాకిట్ల పండుగ అని రాఖీ కడతానికి వచ్చినవా ఎవరికి కడతానికి వచ్చినావు ఏం దోపిపోదామని వచ్చినావు అయినా మీ అన్నున్నప్పుడు అన్ని దోపిపోయింది చాలదా ఇంకా ఏం దోపిపోవడానికి వచ్చినావమ్మా అయినా నీకు దొబ్బి పెట్టడానికి ఇక్కడ ఏం లేదు అన్ని ఉన్నాయన్నీ పట్టుకొని పోయినా ఊడ్ చేసినావు మా సంసారాన్ని మొత్తం ఇంకేమున్నది నీకు పెట్టడానికి నీకు పెట్టి పెట్టే మీ అన్న దుబాయ్ లో పోయి అగ్గి తలిగిండు ఏంది గట్లా మాట్లాడతాను అదేం దోపిపోవడానికి వచ్చింది పండుగ పూట నా బిడ్డ ముఖం చూస్తాను నా బిడ్డ నేనే రమ్మన్నా నా కొడుకు నా కళ్ళ ముందు లేకపోయినా నా బిడ్డ నన్ను చూసుకుంటాను రమ్మన్ననే దానికి ఏందో పెట్టినా అని పోని గునిపియబడుతుంది ఏమిటికి ఎడతాను మందంతా చూస్తే నీ బిడ్డని నేనేదో గునిపించి పెట్టి నానుకోవడానికా లేకపోతే నీ బిడ్డని నేనేదో రాశిరాంపాన పెట్టి నానుకోవాలా జనం అంతా దేనికి నీ ఏడుపు ఏంది వదిన గట్లా మాట్లాడతాను ఇలా రాకిట్ల పండుగని అన్న లేకపోయినా అమ్మ నువ్వు ఉన్నావని పానం కొట్టుకొని చూడబుద్దయి వచ్చిన అంతే ఓ ప్రేమ నన్ను చూడబుద్దే వచ్చినవా వదినంత అంత ప్రేమ కూడా ఉన్నదా నీకు బహు ప్రేమ కనబడతా అంతే అయ్యో వదిని
నువ్వు అంటే ప్రేమ లేకపోతే నేనేమన్నా వదినే పానం కొట్టుకొని వచ్చిన నువ్వేదో పెడితే కొంటపోదామని కాదు. అబ్బో ప్రేమ బాగా కనబడుతుంది. నువ్వు చేయబట్టే కదా ఇదంతా. నువ్వు చేయబట్టి నీ అన్నబాయి దుబాయ్లో ఉన్నాడు, నేను ఇక్కడ ఒంటరిదాన్ని అయినా పోరగాళ్ళు హాస్టల్ ఉన్నారు. ఇంకేం కావాలి? ఇంకేం చేయాలి నీకు? సాల్గని పో వచ్చిన కాడికి. నువ్వు చేయబట్టే దిక్కులేని పక్షులమేను. ఇంకేం కావాలి నీకు? మమ్మల్ని బాగు చేసిన కాడికి చాలు. పోయిగా అమ్మా నేను పోయేస్తానే ఇక. ఏంది బిడ్డ ఇప్పుడే పోతావా? బుక్కడు బువ్వ తినిపో బిడ్డ, నా మనసు నిమ్మలం అవుతుంది. అద్దమ్మా వాదిని ఇవ్వదాకా పెట్టిన దానికి నా కడుపు మస్తు నిండి చాలు. నేను చూడబుద్దాయి పానం కొట్టుకుని వచ్చిన చూసిన పోతే ఇక నేను. అద్దు బిడ్డ బుక్కడు బువ్వ తినిపోయి. అద్దమ్మా నీకెన్నడన్నా నన్ను చూడబుద్ది అయితే నాకెవరితో నా ఫోన్ చెప్పి వచ్చి 4 రోజులు తీసుకుపోతా. నేను ఇక రాను ఇంటికి. అన్న నేను ఇంటికి నేను రానమ్మా, పోయేస్తా. ఏ ఆగో, ఏం పట్టుకపోతాను నా ఇంట్లో నుంచి? సంచిలా పాత పేగులేగా పట్టుకపో. పైలా బిడ్డ నువ్వు మంచుకుండే అమ్మా. అరే కొడుక, ఏంద్రా చెప్పక చేయకొచ్చినావు? మంచిగున్నావా బిడ్డ? ఒక్కసారి కూడా నీతో ఫోన్ మాట్లాడలే కాదు బిడ్డ. మంచిగున్నావారా? గిట్లా వచ్చినావు ఏంద్రా చెప్పక చేయక? నేను చెప్పకపోవడమేంది? దాన్ని చెప్పినా ఆల్రెడీ. ఫోన్ చేసినప్పుడల్లా చెప్తానా వారం కిందటి నుంచి టికెట్ బుక్ అయింది రేపు మా పని చెప్పుకుంటే రాస్తున్నా. నీకు చెప్పమని చెప్పినా కదా. లేదు కొడుక, ఫోన్ చేసినప్పుడు ఎటు పోతున్నావాట కదా. నేనే పోతారా? సాదా కాకుండా ఇంట్లోనే ఉండబడితే నేను వాళ్ళ ఇంటికి పోయేటట్టుండనారా? నీ పెళ్ళాం ఫోన్ చేసినప్పుడు అల్లా నన్ను బెదిరించుకుంటా ఇట్లా. ఏంది ఇంతగానం జరిగిందా? అరే మీ గురించి కూడా మంచిగా చెప్తావు అరే. ఉన్న చెల్లెత్త కూడా మంచిగా నడుచుకుని పంపే అన్నది. ఇదేంది నాకు అర్థం కాదు. నువ్వరా చెప్పపోతే నాకు ఏం చెప్పమంటావు కొడుక? నువ్వు దేశంగా దేశం పోతివి. ఈ ముచ్చట్లన్నీ నీకు చెప్తే నీకడ మనసున పడుతుందారా? నువ్వు ఆడ మంచిగా ఉండవా కొడుక? అందుకే నేనే ముచ్చట కూడా నీకు చెప్పలేదు. నీ పేలా అసలు ఫోన్ చేస్తే కూడా నాకు ఇయ్యలేదు. చెల్లె మొన్న ఏడ్చుకుంటా వేయిందా. ఇదేంది అవ్వా? మన రాగి పండుగ చెల్లె కూడా ఫోన్ చేసింది. మరి ఈ ముచ్చట నాకు చెప్పపారు? అది కూడా నువ్వు బాధపడతావని చెప్పలేదు కావచ్చురా. ఈ ముసల్ది అన్ని చెప్తాంది కదా, అయినా నాకేం భయం? ఉన్నాయే కదా చెప్పింది. కాడేం చేస్తారా ఏటా? వస్తానా. నువ్వెప్పుడు వచ్చినావు అయ్యా? ఇప్పుడే వచ్చినా. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా గాని మా చెల్లి వచ్చిందా ఇంటికి? వచ్చిందయ్యా. అత్త ఏమన్నా నువ్వు? ఏమన్నావు? నా అవ్వ నాకు అన్ని చెప్పిందే. ఇష్టమైన మాట్లాంటావు నా చెల్లెను, నా అవ్వని చెల్లెని కలిపి. ఎట్లా పడుతుంది నా చెల్లె నీకు? చెప్పు. నాతో ఎవరైనా మంచిగా చూసుకున్నా మంచిగా ఉంటున్నా అంటాను. అవునే నా చెల్లె సంచి కూడా చెక్ చేసేవాట కదా. అవునే నీ ఇంటికి ఏం పడకపోతాండే నీ అవ్వ తీసుకొచ్చావు. 10 సార్లు అన్నమాట కానీ నువ్వు ఏమో టప్పైంది నువ్వు ఏమో టప్పైంది 10 సార్లు అన్నమాట కానీ చెల్లెను. నేను లగ్గం చేసుకున్నప్పుడు నీ అయ్యా నాకు 2 లక్షల కట్నం పోసిండే. చెప్పు. ₹1 తీసుకోకుండా లగ్గం చేసుకోండి. ఎందుకు ఎరికనా? ఆడపిల్లల బాధ నాకు ఎరిక. అందుకోసం నేను చేసుకున్నా. పైసా కంటే గుణం ముఖ్యం అనుకున్నానే. కానీ నువ్వేం చేస్తున్నావే? నిన్ను నమ్మి నా అవ్వని ఇంటికి విడిచిపెట్టిపోతే నీ ఏడికి ఇవ్వా. నా చెల్లి అత్తే గన్ని గన్ని మాట్లాంటావు. వాడినా నొక్కాడివా? చెప్పే చెప్పు. ఇంకా సంచి కూడా చూస్తావా నువ్వు? నీ అవ్వగారింటికి వచ్చి ఎత్తున్నావే అది ఇట్లా పట్టుకుపోతుంది నా చెల్లె. అరే ఏమనకురా దాన్ని. ఏమో కావను చెప్పే మాట్లాడు. నేను వేరే కానీ చెల్లి నా చెల్లి ఎన్నిసార్లు వచ్చింది ఇంటికి? ఒక్కసారి వచ్చింది. ఆ ఒక్కసారి అత్త కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నా చెల్లెని బాధ పెట్టి పంపినావు.
నా చెల్లి ఎంత బాధపడదు, కానీ అతడు ఒక్క ముచ్చట కూడా చెప్పలేదే. ఏమయ్యా, నేను చేసిందంతా తప్పే, నన్ను క్షమించు. నువ్వు దేశం పోయి నాకు మన పిల్లలకు దూరంగా ఉంటానన్న బాధతోటి ఆ కోపం అంతా మా అత్తమ్మ మీద చూపించిన. ఏదో అప్పుల బాధతోటి వరకట్నం చేయంగానే ఇదంతా అప్పయిందని మీ చెల్లని కోపగించుకున్నా, అంతే తప్ప నాకు వాళ్ళ మీద ఎలాంటి కోపం లేదు. నన్ను అర్థం చేసుకో, నేను కావాలని వాళ్ళని ఏనాడు బాధ పెట్టలేదు. నాకు ఇప్పుడు అర్థమైందయ్యా అత్తమ్మ మంచితనం. నన్ను ఏ ఒక్కనాడు నువ్వు రూపాయి కట్నం తేయలేదని అనలేదు. నన్ను అన్ని తీర్ల మంచితనంగా చూసింది, కన్న బిడ్డలాగా చూసుకుంది. ఆమె మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయినా మీ చెల్లె కూడా నాతో తోడబుట్టి దానిలాగా ఉండేది. ఏదో అప్పులో ఇంటి మీదకి వచ్చిల్లని ఆ అప్పుల బాధ భరించలేక ఏదేదో వాళ్ళ మీద మాటలని కోపాన్ని ఎలా తీసుకున్నా, అంతే తప్ప నాకు వాళ్ళ మీద ఎలాంటి కోపం లేదు. మీ చెల్లె దగ్గరికి ఇప్పుడే పోదాం, నన్ను క్షమించమని అడుగుతా. మన ఇంటికి తీసుకొచ్చుకుందాం, ఓ 4 రోజులు ఉంచుకుందాం అయ్యా. నన్ను క్షమించత్తమ్మా. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. అరే దాని తప్ప తెలుసుకున్నదిరా, దాన్ని ఏమన్నదిరా. ఇక నువ్వు దేశం పోవద్దు, ఏమద్దు, ఈ ఊళ్ళోనే ఉండి అప్పులని చేసుకున్నాం కొడుక. నువ్వు ఏ దేశం పోవద్దు, ఆ పిల్లగాళ్ళని కూడా హాస్టల్కి వెళ్ళి తీసుకొచ్చుకొని ఇంటికన్నా ఉంచుకుందాం. సరే చెల్లె పోదాం పాటి. కొడుక బాయిగా చెల్లె బా. అన్న ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిండ్రా. మంచుకున్నావంతా మంచిగా ఉంటా బా. ఇంత మంచిదేనా బా? అంత మంచిదే బా. బాగా రోజులే. నువ్వు మంచిగా ఉన్నావా బా? మంచిగా ఉన్నా. వినిత, ఇన్ని రోజులు నా మాటలతో నేను చాలా బాధ పెట్టిన, నన్ను క్షమించురా. గట్లెందుకంటావు? ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నావు. నువ్వు మంచుకుంటా మాకు అత్తే చాలు. నువ్వు మారినందుకు సంతోషంగా ఉంది వదినే, కానీ ఒక్కటే బాధ, రాకెట్ల పండుగ నాడు మా అన్నకు రాకెట్ కట్టకుండా అయినాడు. అరే దాంట్లో బాధే ఉన్నది, ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు కట్టు. రాకెట్ల పండుగ రోజు కట్టాలని రూల్ ఉన్నదా అనే, మనస్ఫూర్తిగా కడితే అంత మంచిగా జరుగుతుంది. ఇంకేది బిడ్డ, కట్టు మరి. సరే అమ్మా. ఎందుకే అన్న పైసలు? ఏ నువ్వు గమ్మతున్నా బా, దుబాయ్ నుంచి వెళ్ళొచ్చినావు, అక్కడ సరుకు ఏమో అమ్ము. ఏ బాగా ఉత్తారే నీకోసం మంచి బాటలు పట్టుకొచ్చిన బ్యాగులు ఉంటది, వేద్దాం. చాలా వేద్దాం బా.